యాక్సిడెంట్ జరిగింది. అయితే యాక్సిడెంట్ కారణంగా సుమారుగా 2 గంటల పాటుగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం పోలీసులు ట్రాఫిక్ ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బైక్ పైన వెళ్తున్నటువంటి ఒక తండ్రి కూతురుని వెనకాల నుంచి వచ్చిన ఒక స్కూల్ బస్ ఢీకొనింది. ఈ స్కూల్ బస్ ఢీకొనడంతో స్పాట్ లోనే యువతి మృతి చెందింది. యువతి తండ్రి కూడా చాలా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. 2 గంటలుగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. తరచుగా స్కూల్ బస్సుకు సంబంధించి యాక్సిడెంట్ మనం చూస్తూనే ఉన్నాం. అయితే బేగంపేట ఫ్లైఓవర్ పైన ఒక స్కూల్ బస్ చాలా వేగంగా వెనుక నుంచి వచ్చి ఆ ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో ముందున్నటువంటి ఒక యువతి తండ్రి ఇద్దరు కలిసి ప్రయాణిస్తున్నటువంటి ఒక బైక్ ఢీకొనింది. దీంతో ఆ యువతి స్పాట్లోనే మరణించింది. తండ్రికి కూడా చాలా తీవ్ర గాయాలయ్యాయి. ఒకసారి అక్కడ కరెంట్ సిచ్యువేషన్ అసలు ఏం జరిగింది, యాక్సిడెంట్కి సంబంధించిన సమాచారం కావచ్చు, ట్రాఫిక్ ఇబ్బందుల గురించి ప్రతినిధి పెట్రిషియా అందుబాటులో ఉన్నారు. పెట్రిషియా, అసలు ఏం జరిగింది? అది ఎక్కడి స్కూల్ బస్? ఆ సమయంలో ట్రాఫిక్ ఉందా, వేగంగా వచ్చిందా, కంట్రోల్ తప్పిందా, అసలు ఏం జరిగింది? ఎస్ మనోజ్, హైదరాబాద్లో బేగంపేటలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఏదైతే బేగంపేట ఫ్లైఓవర్కి మెట్రో స్టేషన్ దగ్గర యాక్సిడెంట్ చోటు చేసుకుంది. బైక్ని ఢీకొట్టిన స్కూల్ బస్సు ప్రమాదంలో యువతి అక్కడక్కడనే మృతి చెందింది స్పాట్లో. యువతి తండ్రికి మాత్రం తీవ్రమైన గాయాలు జరిగాయి. ఏదైతే 2 గంటల నుంచి భారీగా ట్రాఫిక్ జామ్ పోలీసులు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు చెప్పుకుంటే మాత్రం ఎక్కడైతే బేగంపేట ఫ్లైఓవర్కి మరియు మెట్రో స్టేషన్ కింద ఎగ్జాక్ట్లీ అక్కడనే జరిగింది. ఏదైతే బండి వెళ్తుందో అంటే 2 వీలర్ వెళ్తున్న సమయంలో వాళ్ళ తండ్రి మరియు కూతురు ఇద్దరు ఇక్కడ నుంచి అయితే బంజారా వైపు నుంచి బేగంపేట వెళ్తున్న ఆ సమయంలో వెనక నుంచి వాళ్ళు ఏదైతే బైక్ మీద వెళ్తున్న సమయంలో వెనక నుంచి ఢీకొట్టింది ఒక స్కూల్ బస్. తరచూ ఇటువంటివి స్కూల్ బస్ ఢీకొనడం, ర్యాష్ డ్రైవింగ్ మీద చాలా కేసెస్ మనం చూస్తూ ఉన్నాం. స్పాట్ అక్కడే మృతి చెందింది. రావడం మరింత ఇన్ఫర్మేషన్ రానుంది. ఆ స్కూల్ బస్సు కూడా టువర్డ్స్ సికింద్రాబాద్ వెళ్తుందని కూడా సమాచారం రావడం జరిగింది. పూర్తిగా కూడా 2 గంటల సేపు, ఇవాళ కృష్ణాష్టమి కాబట్టి ఇస్కాన్ టెంపుల్ సికింద్రాబాద్లో ఉంది. అక్కడి నుంచి కూడా మనకి టువర్డ్స్ బేగంపేట్, యూసఫ్ కూడా ఆ ఏరియా మొత్తం కూడా 2 గంటల సేపు పూర్తిగా బ్లాక్ అయింది. అంటే 2 సిచ్యువేషన్ ఒకటేసారి రావడంతో ఒకవైపు యాక్సిడెంట్ అయిన వేళ బేగంపేట్ ఫ్లైఓవర్ మొత్తం బ్లాక్ అయింది. సికింద్రాబాద్ నుంచి టెంపుల్ నుంచి కానీ లేకపోతే అక్కడి నుంచి ఆఫీస్కి వస్తున్న సమయంలో మొత్తం మీద కూడా ప్రజలు 2 అవర్స్ కూడా ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. చాలా టువర్డ్స్ సికింద్రాబాద్ వెళ్తుందని సమాచారం వచ్చింది. అండ్ ఏదైతే ఇటువైపు వెళ్తున్న బస్సు ఏదైతే ఢీకొనడంతో ఎగిరి పడడంతో, అంటే వెళ్తున్న బస్సు ఆల్రెడీ ఇక్కడ డివైడర్ ఉంది, ఇటువైపు వస్తున్న జనాలు ఇక్కడ నుంచి తండ్రి ఎగిరి పడి తీవ్రమైన గాయాలయ్యాయి. ఇప్పుడు తండ్రిని కూడా హుటాహుటిగా హాస్పిటల్కి తరలించారు. తీవ్రమైన స్థితిలో ఉన్నాడు అతను కూడా అని తెలిసింది. కూతురు మాత్రం అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఒక ఇద్దరిని పడుకోబెట్టారు. అందులో ఇద్దరికి చాలా సేఫ్గా ఉన్నారా? ముఖ్యంగా ఆ యువతి మాత్రం మృతి చెందింది. తండ్రి పరిస్థితి ఏంటి? అక్కడ డైరెక్ట్ నిర్లక్ష్యంగా ఈజీగా డెడ్ బాడీస్ని ఫుట్పాత్ పైన పడుకోబెట్టారు. అక్కడికి తక్షణం ఎటువంటి అంబులెన్సులు కానీ తక్షణ చర్యలు ఎటువంటి చేపట్టలేదా? వెంటనే అంటే ట్రాఫిక్ జామ్ చాలా ఉండడంతో ఆల్రెడీ సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్లో వేలాది మంది తరలి వస్తున్నారు. ఇవాళ కృష్ణ జన్మాష్టమి కాబట్టి ఆ సమయంలో పోలీసులు అక్కడ క్లియర్ చేసిన ఎక్కడైతే అక్కడ అలర్ట్ గుండి క్లియర్ చేసిన సమయంలో యాక్సిడెంట్ జరిగింది. వెంటనే చనిపోయిన వెంటనే పోలీసులు కూడా అలర్ట్ అయ్యి అక్కడ అంబులెన్స్ని పిలిచి వీళ్ళిద్దరు ఏదైతే ఇద్దరు పోలీసులు ట్రాఫిక్ సిబ్బంది ఉండడం జరిగింది. అంబులెన్స్ వెంటనే వచ్చి ఆ బాడీని తీసుకెళ్లడం జరిగింది. సుమారుగా ఇదంతా కూడా ఒక ½ అన్ అవర్ వరకు సిచ్యువేషన్ క్లియర్ చేసే పరిస్థితి లేదు. ఒకవైపు అంబులెన్స్ బేగంపేట్ ఫ్లైఓవర్ మీద నుంచి రావడానికి కూడా చాలా ఇబ్బంది అయింది కానీ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కొంచెం ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేశారు. కొంచెం పూర్తిగా అయితే కొంచెం ఎటువంటి ట్రాఫిక్ అలర్ట్ మొత్తం ప్రకటించడం జరిగింది అక్కడ. అంటే డైవర్షన్ చేయడం అయితే జరిగిందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. కానీ తండ్రి పరిస్థితి మాత్రం చావు బతుకులో ఉన్నాడు. అతను తీవ్రమైన గాయాలయ్యాయి. కూతుర్ని చూసి కూడా ఈ స్పాట్లో కూతురు చనిపోవడంతో అతను కూడా కన్నీరు మున్నీరు అయ్యారని కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ పెట్రిషియా. ఉదయాన్నే ఆఫీస్ లేదా స్కూల్స్కి వెళ్ళేటువంటి వాళ్ళు చాలా హరిబరిగా వెళ్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో బస్సెస్, ఆటోస్ ముఖ్యంగా ఇవన్నీ కూడా చాలా వేగంగా వస్తూ ఉంటాయి. ఎంత నిర్లక్ష్యం అంటే ట్రాఫిక్
హైదరాబాద్ చూస్తే చాలా నిర్లక్ష్యం అనేది మితిమీరిపోతుంది. అది కంట్రోల్ తప్పడమే కాదు, మితిమీరిపోవడం అంటే అర్థం చేసుకోవాలి. ఈ పదం వాడుతున్నానంటే మితిమీరిపోతూ ఉంటుంది. ఎవరు ఏ వైపున వస్తారో ఏ రకంగా ఢీకొంటారో అర్థం కాని పరిస్థితి. ఇటువంటి ఘటన బేగంపేట ఫ్లైఓవర్ పైన చోటు చేసుకుంది. ఒక తండ్రి కూతురు ఇద్దరు కూడా బైక్ పై ప్రయాణిస్తున్నారు. వెనకాల నుంచి వచ్చిన ఒక స్కూల్ బస్సు వారిని ఢీకొనడంతో స్పాట్లోనే యువతి మృతి చెందింది. తండ్రికి కూడా చాలా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన చోటు చేసుకుంది బేగంపేట ఫ్లైఓవర్ పైన. దీంతో ట్రాఫిక్ పూర్తిగా కూడా అంతరాయం జరిగింది. ట్రాఫిక్ సుమారుగా 2 గంటల పాటుగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ని తొలగించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ బాక్స్లో కనబడుతోంది. లెఫ్ట్ సైడ్లో పోలీసులు, అంటే ట్రాఫిక్ అటువైపులా పోలీసులు ఇద్దరిని ఫుట్పాత్పై పడుకోబెట్టారు. మరి అక్కడ ఇంత నిర్లక్ష్యం అంటే ఏకంగా అంబులెన్స్లు కూడా వచ్చి అక్కడ రక్షణ చర్యలు చేపట్టలేని పరిస్థితి. సో ఇటువంటిదే కనుక ఏదైనా ఎక్స్ట్రీమ్గా జరిగి ఉంటే, తప్పనిసరిగా అత్యవసర సేవలు అందించాల్సిన అవసరం కనుక ఉంటే అంబులెన్స్ కూడా అక్కడికి చేరుకోలేవు. దీంతో ప్రాణాలు గాల్లో కలవాల్సిన పరిస్థితే అత్యధిక శాతంగా ఉంటుంది. సో అటువంటి ఘటన చోటు చేసుకుంది ఇక్కడ కూడా. నిజానికి ఎవరైనా హార్ట్ స్ట్రోక్తో ఉన్నా, లేదంటే ఇంకైనా కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నా కూడా అంబులెన్స్లు వచ్చి వెంటనే కనుక రక్షిస్తే వారు కాపాడే అవకాశం ఉంటుంది. కానీ ఇంత ట్రాఫిక్, ఇంత నిర్లక్ష్యం, ఇటువంటి సిచ్యువేషన్లో అంబులెన్స్లు కూడా అక్కడ సంఘటనా స్థలాన్ని చేరుకోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ప్రజెంట్ సికింద్రాబాద్ నుంచి కూడా బేగంపేట వరకు సుమారుగా 2 గంటలకు పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ క్లియర్ అవుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఒక నిర్లక్ష్యం కారణంగా, ఒక ఓవర్ స్పీడ్ కావచ్చు, నిర్లక్ష్యం ఏదైనా అనుకోవచ్చు మనం, దాని కారణంగా ఈరోజు తెల్లవారుజామునే ఒక యువతి మృతి చెందినటువంటి ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. తండ్రికి కూడా చాలా తీవ్ర గాయాలయ్యాయి. ఆయన కూడా చాలా అపస్మారక స్థితిలో తెలుస్తోంది. ఇక ఇటువంటి సిచ్యువేషన్స్ తరచూ జరుగుతూ ఉంటాయి కాబట్టి పోలీసులు ముందస్తుగానే చాలా వరకు వాహనదారులపై ట్రాఫిక్ కండిషన్స్ పెడుతూ అవసరమైతే కొన్ని చట్టరీత్యా చర్యలు తీసుకున్నా కూడా, అంటే ఇప్పటికే చాలా వరకు జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా వాహనదారులు ఎటువంటి కండిషన్స్ని, ఎటువంటి సిచ్యువేషన్స్ని, ఎటువంటి గైడ్లైన్స్ని పాటించకుండా ఇష్టానురీతిన, ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు కావచ్చు, హెవీ వెహికల్స్ కావచ్చు, ఆ తర్వాత స్కూల్ బస్సులు కావచ్చు, ఆటోలు కావచ్చు, వీటి యొక్క పరిస్థితి హైదరాబాద్ రోడ్లపైన కనుక చూస్తే ఎవరు కూడా రోడ్లపై ప్రయాణించే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే అంతటి స్థాయిలో కండిషన్స్ని, రూల్స్ని అధిగమించి వారు చాలా సునాయాసంగా అన్నిటినీ అన్నిటిని తొక్కి పట్టేసి ప్రయాణిస్తూ ఉంటారు. వాటి కారణంగా చాలామంది బలవుతూ ఉన్నారు, చాలామంది ప్రాణాలు కూడా గాల్లో కలుస్తూ ఉన్నాయి. ఇటువంటి వాటిపైన చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దృశ్యాలు చూస్తున్నారు మీరు. రిపోర్టర్ మీడియా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడ. రిపోర్టర్ పవన్. హైదరాబాద్ బేగంపేటలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బేగంపేట ఫ్లైఓవర్ పై యాక్సిడెంట్ జరిగింది. అయితే యాక్సిడెంట్ కారణంగా సుమారుగా 2